ఇప్పుడు ఈ చిరంజీవి గారి కేసులో ఏమైందంటే అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఏఐ విస్తృతంగా వ్యాపిస్తుంది అని చెప్పేసి. ఏఐ విస్తృతంగా వ్యాపిస్తున్నప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఒక రైట్స్ వెళ్తా ఉంటే ఎవరు ఇబ్బంది పడరండి దాంట్లో. కన్స్ట్రక్టివ్గా ఎవరైనా చేస్తున్నా సరే దానికి ఏం ప్రాబ్లం లేదు. అది డిస్ట్రక్షన్కి వెళ్తా ఉంటే నాకు వెంటనే ఆ వ్యక్తి కాపాడుకోవాల్సిన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేటువంటి ఒక వ్యక్తిని ఉన్నాను. నేను ఏంటంటే పలానా ఢిల్లీలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు ఒక పోర్ట్రే చేసుకునేటట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఒక ప్రెజెంటేషన్ వచ్చింది అనుకోండి. దానికి ఎంత ఇబ్బంది పడతాను నేను. నా క్లయింట్స్కి నేను సమాధానం చెప్పుకోవాలా, నా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా. ఇట్స్ నథింగ్ బట్ ఎ క్రియేషన్. ఎంత మాడ్యులేషన్ వెళ్ళిపోతుందంటే నేను కాదు అని చెప్పుకున్నా సరే వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు రేపు. ఒక్కొక్క హక్కు ఏంటంటే నా ఫిగర్ని ఇంకోళ్ళు వాడద్దు అని చెప్పి నేను డిమాండ్ చేసేటువంటి రైట్ వచ్చే వరకు వాడబోతారు, ఫ్యూచర్లో వాడబోతారు, వాడకుండా ఉండేటట్టు. ఒకవేళ ఆ మెటా కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి ఏదైనా సరే దానిని నేను డిమాండ్ చేశాను. బ్లూజీన్ అని చెప్పి రకరకాల ఏ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్నిటినీ కూడా నేను కంట్రోల్ చేసే రైట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. దానికి నాకు ఒక ఆప్షన్ కావాలి. నేను అని చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారే ఉన్నారు, రేపోతే నేనైనా అడగచ్చు. ఏ వ్యక్తి అయినా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉండేటువంటి ప్రొఫెషన్లో బలరాం గారు ఉన్నారు, బలరాం గారు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బలరాం గారు స్పీచ్లో ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్నో డైరెక్ట్గా విమర్శన చేసినట్టు క్రియేట్ చేసింది అనుకోండి, కాంట్రవర్సీకి వెళ్ళిపోతారు కదా బలరాం గారు. వెళ్ళిపోయినప్పుడు బలరాం గారు ఒక పర్సనాలిటీ అనేది తగ్గిపోతుంది కదా. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకు ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని ఏంటంటే దీంట్లో చిరంజీవి గారు ఏంటంటే నన్ను వాడుకొని నా పేరు కంటే తన చిరంజీవి గారు అనేసరికి ఇట్స్ ఎన్ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. దగ్గర ఆయన 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫేమ్ అంతా కలిపితే చిరంజీవి గారు. చిరంజీవి ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆయన అనేక రకంగా పిలుస్తూ ఉంటారు. బాస్ అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే చిరు అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే అన్న అని పిలుస్తూ ఉంటారు. ఏ పేర్లు చెప్పినా సరే నాకు పాపులర్గా ఉండేటువంటి ఆయన పేర్లు పెట్టి ఏదైనా సరే మిస్యూజ్ చేస్తే దట్ కెన్ బి ఛాలెంజ్డ్. అది ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ ఇచ్చిందో వాళ్ళు ఎవరు వాడటానికి వీల్లేదు. అండ్ ఆల్సో ఇది అన్నయ్య డాబా అని ఎవరు పెట్టాడండి, చిరు అన్న డాబా అని ఎవరు పెట్టారు, లేదా చిరు డాబా అని పెట్టాడు. చిరు డాబా అని పెట్టిన తర్వాత చిరంజీవి గారి సంబంధం ఉండదు. చిరంజీవి గారి సంబంధం లేకుండా చిరంజీవి గారు అక్కడ వెళ్ళి ఉంచుంటున్నారు. ఇప్పుడు ఆ డాబాలో ఏదైనా సరే ఫుడ్ అడల్టరేషన్ ఏమైనా జరుగుతుంది, ఏదైనా సరే ఎవరైనా ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏదో హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇప్పుడు నేమ్ ఎవరికి వస్తుందండి? డైరెక్ట్గా చిరంజీవి గారికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ నేమ్ అనేది చిరంజీవి గారికి వస్తుంది. చిరంజీవి గారికి దాని మీద ప్యాటెంట్స్ లేవు, చిరంజీవి గారికి దానికి ట్రేడ్ లైసెన్స్ లేవు, దాంట్లో జరిగేటువంటి వంటకాలకు చిరంజీవి గారి సంబంధం లేదు. కానీ వాళ్ళు పెట్టేసుకున్నారు, వాడుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు హైలైట్ అవ్వటం కోసం, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవటం కోసం. మీకు ఇప్పుడంటే కాస్త ఇప్పుడు ఊర్లో ఉంటా ఉంటే సిటీలో కాస్త తగ్గుతాయి. కానీ మీరు సిటీలో ఊర్లో ఎక్కడైనా చూస్తే కనుక ఒక 10 years బ్యాక్ ప్రతి సెలూన్ షాప్లోనూ కటింగ్ స్టైల్స్ ఉంటాయి. చిరంజీవి కట్ చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. వాడు దాన్ని మార్కెట్ చేసుకుంటున్నాడు, మార్కెట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నాడు. చిరంజీవి గారికి ఎప్పుడు కట్ చేస్తామని అడుగుతూ ఉంటాడు. ఆడేదో కోతలు రాయలాగా ఏదో కోతలు చెప్పేస్తాడు, ఏదో నేను అక్కడ షూటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు చేసేసాను. అయితే నాకు కూడా అట్లాంటిదే కట్టింగ్. అది చార్నాళ్ళు జనరేషన్ నడిచింది, ఎవరు పెద్దంత పట్టించుకోలేదు దాని గురించి, ఎందుకంటే ప్రతి వాళ్ళని క్లెయిమ్ చేయలేరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దానిని సింకన్ చేసుకొని దానినే తీసుకొచ్చి నేను ఒక చిరంజీవి గారితో ఒక ఎక్కడికో నా బిజినెస్ గురించి ప్రమోట్ చేశారు అని ఏలో వచ్చేసింది. నేను అడ్వకేట్ని. పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ కేసు అయినా పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళండి అని ఎవరైనా అని క్రియేట్ చేసింది అనుకోండి, చిరంజీవి గారికి సంబంధం లేదు అది. కానీ చిరంజీవి గారిని వాడేసుకుంటున్నాం ద్వారా. ఇప్పుడు ఏమవుతుంది, నేనేదో కేసు ఓడిపోయినప్పుడు ఏమవుతుంది, చిరంజీవి గారిని క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారం కలుగుతుంది. అందుకని తన వ్యక్తిత్వాన్ని వాడేసుకుని మిస్యూజ్ చేస్తే కనుక దాని రెప్లికా అనేది ఆయన మీదకి వెళ్తుంది. కాబట్టి ఆయన వరకు ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం
ఇప్పుడు ఏ వస్తుంది అనగానే ఎవరికి వాళ్ళు భయపడేటువంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా అభిమానులు ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా చాలా మంది తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఆయన ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, పెయింట్లు వేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పటి నుంచి దాన్ని ఒక అభిమానంగా చూశారు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వస్తూ ఉంది? అంటే చేయడం తప్పు అన్నది కూడా కాదండి. ఇప్పుడు స్థాయి మారితే కనుక, అంటే ఒక పారామీటర్ దాటితే కనుక తప్పని చెప్తామండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను, మీరు ఇందాక సెలూన్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే హోటల్ ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏదో హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నారు, ఎక్కడో ఆయన క్యాన్వాయిలో ఎక్కడో టిఫిన్ తింటా ఉంటే అది తీసుకొచ్చి ఇది హోటల్, ఇది మన హోటల్కి వచ్చి తిన్నారు, ఎవరు పెద్దంత పట్టించుకోరండి. అక్కడ వరకు ఆయనకి డ్యామేజ్ ఏమి అవ్వదు. ఏదో అదేదో ఆయన పేరు చెప్పిన వ్యాపారం చేసుకుంటున్నాడని. నిజంగా ఆ పూర్వం ఏంటంటే ఆ ఫిలిం యాక్టర్స్కి ఇట్లాంటివి ఏమైనా చెప్పేవారు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ వెళ్ళి ఏమంటే చిరంజీవి గారు లేకపోతే కృష్ణ గారు మీ పేరు చెప్పుకుని వాడు ఏదో వ్యాపారం పెంచేశారండి, మీరు ఏదో అతనికే తెలుసండి అని ఫ్యాన్స్కి ఒక రకమైన ఈగోస్ వస్తాయి కదా. అప్పుడు వాళ్ళు కూడా పోన్లేరా వాడు బతుకుతున్నాడు, వాడు బతికేదో వాడు బతకని, నా పేరు చెప్పి బతుకుతున్నాడు అని వదిలేసేవారు. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిందో ప్రొటెక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొంచెం బాధే ఉంటుంది, వాళ్ళే అప్రూవ్ చేస్తారంటలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద సెలూన్ షాపో, లేకపోతే చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద ఫ్రూట్ స్టాలో, లేకపోతే ఏదైనా బిజినెస్ ఎవరైనా నడుపుతున్నారు అనుకోండి, ఆ ఫోటో అక్కడ పెట్టుకుని చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు, చిరంజీవి గారు నా దగ్గర నగల షాప్, చిరంజీవి గారు నగలు నా దగ్గరే కొంటారు, లేకపోతే గ్యాజెట్స్ ఏదైనా నా దగ్గరే కొంటారు, ఫోన్ నా దగ్గర కొంటారు అని చెప్పినా సరే చిరంజీవి గారు వ్యక్తితో ఫైట్ చేయాలనే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకుండే బిజీ తోటి కోర్టులు తిరగటం ఇదంతా ఇబ్బంది కాబట్టి ఫోన్లో ఇంకేం నేనేం చేయలేను ఇప్పుడు వెళ్ళి వాడిని ఆపలేను అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి ఆగిపోయారు. కానీ అంటే ఎంత భయపడిపోతున్నారంటే ఏలో వాయిస్ ఈజీ, ఆయన వచ్చే వాయిస్, ఆయన వాడేటువంటి కొన్ని స్లాంగ్, లేకపోతే స్ట్రెస్ అండ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే స్ట్రెస్ ఉంటుంది అండ్ సిలబల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా మాట్లాడి ఈ చిరంజీవి గారు మాట్లాడింది అని చెప్పేటువంటి విధానాన్ని కానీ పోర్ట్రే చేస్తే కనుక ప్రతి వాళ్ళు భయపడిపోతున్నారు.